హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గని ఇంటర్నెట్. ఈరోజు మనం చూసుకోబోయేది ఏంటంటే కళ్యాణ్ లక్ష్మి ఎలా అప్లై చేయాలి, కళ్యాణ్ లక్ష్మికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, కళ్యాణ్ లక్ష్మిలో మనకి తులం బంగారం ఇస్తాము, నెక్స్ట్ 1,16 116 ఇస్తామనేసి. ఇప్పుడు ఇంకా ఆ గోల్డ్ వస్తుందా రాదా, నెక్స్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉపయోగపడుతుంది. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ వస్తాయి. మనకి మీ సేవ ఉన్నది, ఆన్లైన్ ఉంది, సిఎస్సి ఉన్నది కాబట్టి ప్రతి ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ మనం ఆన్లైన్ వీడియోస్ చేస్తాము. మనం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చూసుకుంటే, మనం పెళ్లి కూతురు వాళ్ళ ఆధార్ కార్డు ఉండాలి, క్యాస్ట్ ఇన్కమ్ ఉండాలి, నెక్స్ట్ ఏమైనా చదువుకుంటే 10th మెమో కానీ, నెక్స్ట్ ఏదైనా చదువుకున్న స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, పెళ్లి కూతురు ఫోటో ఉండాలి. ఇటు అబ్బాయి తరఫున చూస్తే అబ్బాయి కూడా సేమ్ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, క్యాస్ట్ ఇన్కము, మనం పెళ్ళి కార్డు కూడా ఉండాలి, పెళ్లి కార్డు, నెక్స్ట్ పెళ్లి రిజిస్ట్రేషన్ అయినట్టు ఒక సర్టిఫికేటు, ఆ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ మన విలేజ్లో గ్రామ పంచాయతీ నుంచి కూడా మనకి వెరిఫికేషన్ చేసినట్టు విఆర్ఓ కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ మనకు ఒకటి ఫామ్ రాసిస్తారు. అది కూడా గ్రామ పంచాయతీ నుంచి ఇది ధృవీకరించిన పత్రం ఉంటుంది, ఇది ఒకటి ఉండాలి, మనకి సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఖచ్చితంగా ఇది ఉంటేనే మనకు కూడా యాక్సెప్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆన్లైన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆన్లైన్ ఎలా చేయాలనేసి ఈ వీడియోలో చూసుకుందాం. ఫస్ట్ ఈ లింక్ ఓపెన్ చేసుకోవాలి. ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం ఫస్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకోండి. ఎస్సీ ఇన్కమ్ లిమిట్ అంటే 2 లక్షల వరకు ఉండాలి, ఎస్టీ వాళ్ళకి 2 లక్షలు, బీసీ వాళ్ళకి 2 లక్షలు, రూరల్ 1,50,000 ఉండాలంట. ఇది షాదీ ముబారక్ వచ్చేసి నెక్స్ట్ వీడియో చూసుకుందాం. ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి గురించి చూద్దాం. రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఫాము. ఇది మన పెళ్లి కూతురు తరపు నుంచి డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటూ రావాలి. మనం ఫస్ట్ ఇక్కడ నుంచి ఎస్ఎస్సి 10th చదివిందా చదవలేదు అనేసి ఇక్కడ ఎస్ఆర్ నో పెట్టుకోవాలి. ఎస్ఆర్ నో పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి, వాళ్ళ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి స్టడీ ఎంత చేసింది అనేసి ఇక్కడ స్టడీ ఎంటర్ చేసుకోవాలి. స్టడీ లేకున్నా కానీ ఏం లేదు, మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన క్యాస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఎస్సీఆ ఎస్టీఆ బీసీఆ అనేసి క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని సబ్ క్యాస్ట్ ఇక్కడ కొట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది ఎస్ఆర్ నో పెట్టేసుకొని మదర్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ అమ్మాయిది కాదు, అబ్బాయిది కాదు, ఓన్లీ పెళ్లి కూతురు తల్లి వాళ్ళదే ఆధార్ ఇది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రం వాళ్ళదే ఇచ్చుకోవాలి. ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మది ఆ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళ అమ్మది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ డిసేబుల్టీ ఏదైనా ఉంటే ఎస్ఆర్ నో పెట్టుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందిగా, ఇన్కమ్ మాత్రం ఏ ఇయర్ ఉండాలి. మనకి ఇయర్లీ ఇన్కమ్ మారుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం ఎప్పుడైనా ఒకటే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి మీరు. ఇన్కమ్ ఒకటి, ఏ ఇయర్ ఆ ఇయర్ రెన్యువల్ చేయించుకుంటే అయిపోతుంది. రెన్యువల్ కాదు, కొత్తది అప్లై చేస్తారు. రెన్యువల్ అంటూ ఏది ఉండదు, మళ్ళీ అదే తీసుకుపోయి మనం కొత్తది అప్లై చేసుకుని ఎంఆర్ ఆఫీస్ ద్వారా మళ్ళీ కొత్తది సర్టిఫికేట్ అనేది మనం ఇక్కడ పెట్టాలి. మీ సేవ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనకు అక్కడ నెంబర్ ఉంటుంది, ఐసీ అనే ఉంటుంది, ఐసీ 20 అట్లా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ అప్లికేషన్ నేమ్, డిస్టిక్, మండల ఆఫీసు, ఇన్కమ్ ఎంత వేసారో, ఎంఆర్ఓ నేమ్తో సహా ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది వస్తుంది. ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సేమ్ అంతే. క్యాస్ట్ ఎప్పుడు అప్లై చేసినా ఏం లేదు, కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణది క్యాస్ట్ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ క్యాస్ట్ యాక్సెప్ట్ చేయరు. తెలంగాణ క్యాస్ట్ రీసెంట్గా తీపించింది, ఎప్పుడున్నా ఏం లేదు. ఆ నెంబర్ ఇక్కడ సిఎన్డి అని ఉంటుంది, క్యాస్ట్కి వచ్చేసి సిఎన్డి, ఇన్కమ్కి వచ్చేసి ఐసీ అని ఉంటుంది. నెక్స్ట్ అది క్లిక్ చేసుకున్న తర్వాత క్యాస్ట్ ఎంటర్ చేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది. మన పర్మనెంట్ అడ్రస్ అంటే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్సే. ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్, ఫుల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత డిస్టిక్, మండలం, పిన్ కోడ్, విలేజ్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇదే క్లిక్ చేసుకుంటే మనకి ప్రజెంట్ అడ్రస్ కూడా క్లిక్ అవుతుంది. లేదా ప్రజెంట్ అడ్రస్, ఇప్పుడు పర్మనెంట్ అడ్రస్ అంటే మనం ఒక విలేజ్లో ఉండి నెక్స్ట్ మనం హైదరాబాద్లో ఉన్నాం అనుకో, నల్గొండలో ఉన్నాం అనుకో, అది ప్రజెంట్ అడ్రస్, మీరు ఉన్న అడ్రస్ ప్రజెంట్ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ అంటే మీ విలేజ్లో ఎక్కడైనా ఉంటే అది మీ విలేజ్ది, అది పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది, మీరు ఉన్నదేమో ప్రజెంట్ అడ్రస్ ఉంటుంది. ఇవి రెండు మీరు డిఫరెంట్ చూసుకొని ఎంటర్ చేసుకోండి. అది నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అన్నారుగా, ఇది అనేది చాలా జాగ్రత్తగా మీరు ఎంటర్ చేసుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కానీ చెక్స్ రావు, అకౌంట్లో డబ్బులు పడవు. ఇదంటూ చాలా మంది ఇట్లానే రిజెక్ట్ అయిపోయి మళ్ళీ రిటర్న్ నా దగ్గర చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంటర్ చేసేటోళ్ళు వాళ్ళు ఎంతైనా అమౌంట్ తీసుకుంటారో ఎంటర్ చేస్తారు, కానీ బట్ అట్లా కాదు, ఇది మీరే ఎంటర్ చేసుకుంటారు అనేసి, ఆన్లైన్లో ఎలా చేసుకోవాలనేసి నేను ఈ వీడియో చేసే కారణం కూడా అదే మీకు. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్లో హోల్డర్ నేము,
అది స్పెల్లింగ్స్ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్ ఎంటర్ చేయండి. అలా అకౌంట్లో ఎలా ఉంటే అలానే. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఏ బ్యాంక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఐఎఫ్సి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఐఎఫ్సి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి అకౌంట్ నెంబర్ కూడా సేమ్ అకౌంట్ నెంబర్ ఎలా ఉందో అలా ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మదర్ అకౌంట్ నెంబరు ఇది కూడా ఎంటర్ చేసుకోండి మీరు. సేమ్ అదే విధంగా ఇది ఎలా ఉందో అలా ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఎస్ఎస్సి అనగా ఇందాక ఎస్ఆర్నో పెట్టినాగా ఆ ఎస్ఎస్సి ఉంటే ఇక్కడ పెట్టండి. ఇక్కడ నుంచి ఇప్పుడు అబ్బాయిది ఇంతకుముందు ఎంటర్ చేసిన అన్నీ ఏమో అమ్మాయి ఎంటర్ చేయాలి ఫస్ట్, సెకండ్ అబ్బాయి ఎంటర్ చేయాలి. అతను ఎస్ఆర్నో 10th చదివిండా లేదా ఇంకా హైయర్ ఎడ్యుకేషనా అది సేమ్ ఆ ప్రాసెస్ పెట్టేసిన తర్వాత నేమ్ ఎంటర్ చేసి ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్టడీ ఉన్నదిగా స్టడీ పెట్టేసుకున్న తర్వాత రిలీజన్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, యాన్యువల్ ఇన్కమ్, ప్రజెంట్ ఏం పని చేస్తుంది అనేసి ఇది పెట్టాలి. పెట్టేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ సేమ్ అడ్రస్ మనం ఇందాక మాట్లాడుకున్నాగా ఆ అడ్రస్ ఎలా ఉందో ఇక్కడ అలా అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అని ఉంటుంది. అతను అబ్బాయిది ఎక్కడ ఉందో ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద మ్యారేజ్ ఉంది కదా, ఇక్కడ మ్యారేజ్ డేటు, మ్యారేజ్ ఏ రోజు మ్యారేజ్ అయింది, నెక్స్ట్ మ్యారేజ్ అయిన ప్లేసు టెంపుల్ అయిందా లేదా మన ఫంక్షన్ హాల్ అయిందా అనేది మ్యారేజ్లో ఉన్నది ఆ అడ్రస్ ప్లేస్ అనేది కరెక్ట్గా ఇక్కడే ఎంటర్ చేసుకోండి. మీరు ఎక్కడనేమో ఫంక్షన్ హాలా టెంపుల్నా చేసుకోరు అనేది ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ అనేది ఇది కూడా ఖచ్చితంగా ఉండాలి. మనకి అందులో నుంచి ఫంక్షన్ హాల్ నుంచి కూడా ఒక లెటర్ ఇస్తారు, దాని మీద ఉంటుంది అది ఈ అడ్రస్ ఒకటి మనకి ఫంక్షన్ హాల్లో వచ్చే లెటర్ మీద ఉంటుంది. ఆ లెటర్లో కూడా మనకి అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ కాడ కూడా ఎలిజిబిలిటీ ఉండదు, మీకు ఆటోమేటిక్గా రిజెక్ట్ చేస్తారు. దేనివల్ల అంటే ఈ సర్టిఫికేట్స్ అన్ని క్లియర్గా పెట్టాలి. ఎలా పెట్టాలంటే మనకి ఇక్కడ చూడండి జేపీజీ ఫార్మాట్లో పెట్టాలి. 50 KB నుంచి 150 లెస్ దెన్ మనకి 150 లోపే ఉండాలి కేబీ. అది 1 MB 2 MB ఉంటే ఇది మనకి అప్లోడ్ కాదు. ఓన్లీ 150 KB లోపే ఉండాలి. మళ్ళీ 50 MBకి ఎక్కువ ఉండాలి, 50 KBకి ఎక్కువ ఉండాలి. అలా ఉండేటట్టు చూసుకోండి మీరు. ఓకే, ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. మీరు రిజిస్ట్రేషన్ మ్యారేజ్లో ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనేమో ఇప్పుడు మన లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటేనేమో ఇదేమో గ్రామ పంచాయతీ నుంచి ఇస్తారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇక్కడ ఒకటి క్లిక్ చేసుకోండి. ఇదేమో గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చిన అప్రూవల్ లెటర్ ఒకటి ఉంటుంది, అది ఒకటి ఇక్కడ చేసుకోండి. మన పెళ్ళి ఇద్దరిది ఉంటుందిగా ఆ ఫంక్షన్ హాల్లో దిగింది ఆ మ్యారేజ్ తాడు కట్టేటప్పుడు అదొక ఫోటో ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా. ఆ ఫోటో అనేది మనం వెళ్ళిపోతే అక్కడ ఫోటో స్టూడియోలో ఇస్తారు లేదా పెళ్లి ఫోటోలో వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ ఏజ్ ప్రూఫ్, మన 10th సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డులో కరెక్ట్ ఉంటే ఆధార్ కార్డు, లేకపోతే ఇతర ఏదైనా డాక్యుమెంట్స్ ఇది మన ఏజ్ ఉండేది. అబ్బాయికి ఏమో 21 దాటి ఉండాలి, అమ్మాయికి ఏమో 18 ఇయర్స్ దాటి ఉండాలి. ఇవి రెండు చూసుకోండి, ఏజ్ ప్రూఫ్ ఒకటి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్కాన్ ఆధార్ పెట్టాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మదరు, ఇది అబ్బాయిది కాదు అమ్మాయి వాళ్ళదే పెట్టాలి. అన్ని డీటెయిల్స్ అన్నీ అబ్బాయికి సంబంధం ఉండదు, అమ్మాయి వాళ్ళే చేసుకోవాలి, ఎంటర్ చేసుకోవాలి. అమ్మాయి వాళ్ళ మమ్మీ అకౌంట్లోనే అమౌంట్ పడుతుంటాయి, అది చూసుకోండి. నెక్స్ట్ వాళ్ళ మదర్ది ఆధార్ కార్డు స్కాన్ నీట్గా చేసుకోండి. ఇవన్నీ మెయిన్ థింగ్ వచ్చేసి స్కాన్ అనేది నీట్గా ఉండాలి. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి 150 KB లోపే ఉండాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు ఇక్కడ అప్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ అబ్బాయిది ఆధార్ కార్డు, నెక్స్ట్ అబ్బాయి వాళ్ళ మదర్ ఆధార్ కార్డు. ఇక్కడ మన బ్యాంక్ పాస్బుక్ ఉన్నదిగా, బ్యాంక్ పాస్బుక్ అనేది జాగ్రత్తగా స్కాన్ చేసుకోండి, అది కూడా నీట్గా వచ్చేలాగా చూసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసుకొని మనం సబ్మిట్ చేసుకుంటే ఇదంతా అయిపోయి ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అది ప్రింట్ తీసుకొని మన దగ్గర ఉన్న ఎంఆర్ ఆఫీస్ కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ మన దగ్గర ఉన్న ఎంఆర్ ఆఫీస్లో కానీ సబ్మిట్ చేసుకుంటే మనకి అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్ వరకు మనకి చెక్ రావడం జరుగుతుందా లేకపోతే అకౌంట్లో వేయడం జరుగుతుందా అనేది మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసుకోవాలి. అది అనేది ఎలా చూసుకోవాలంటే మనం ఇక్కడ ప్రింట్ అండ్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఫోన్ నెంబర్ ఇదంతా సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకి ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే మనం ఇక్కడ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మన చెక్ పాస్ అయిందా లేకపోతే ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఆగిందా, ఆర్డీ ఆఫీస్ దగ్గర ఆగిందా, కరెక్ట్ ఆఫీస్ దగ్గర ఆగిందా, ఎక్కడ ఆగింది అనేది మనకి ఇక్కడ అనేది డీటెయిల్స్ అనేది మనకి క్లియర్గా చూపిస్తుంది. ఇదండి కళ్యాణ లక్ష్మి ఎలా అప్లై చేయాలి, ఎలా చేసుకోవాలనేది మన ఆన్లైన్ మనమే చేసుకునే విధానం ఇదండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.